తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేలా ధూమ్ధామ్గా అలైబలై నిర్వహించారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. జలవిహార్లో జరిగిన ఈ ప్రోగ్రాంకు పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా హాజరయ్యారు. అందరిలో ఐక్యతను నెలకొల్పేలా అలైబలై కండక్ట్ చేయడం అభినందనీయమని అన్నారు. కళాకారుల ఆటపాటలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఆత్మీయ ఆలింగనం అంటూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ జరిపిన అలయ్ బలయ్ ప్రోగ్రాం అదిరిపోయింది. అన్ని పార్టీల నేతల హాజరుతో కార్యక్రమం సందడిగా మారింది. జలవిహార్లో జరిగిన ఈ అలయ్ బలయ్లో బసవన్న ఎదుట సన్నాయితో సందడి చేశారు దత్తన్న. డోలు కొట్టి బోనాల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ తర్వాత అలయ్ బలయ్కి వచ్చిన అతిథులందరికీ కండువా కప్పి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రచయిత గోరెటి వెంకన్న పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆహ్వానం మేరకు రాజకీయ నేతలే కాక ప్రభుత్వ ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు, కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వినోద్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కమెడియన్ శివారెడ్డి మిమిక్రీతో ఆకట్టుకున్నారు. అలయ్ బలయ్తో నేతలంతా ఒకే స్టేజ్ పై కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్ నరసింహన్. రాజకీయాల్లోనూ ఇలాగే కలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధించుకోవచ్చని అన్నారు. ఇక దత్తన్న ప్రజల మనిషని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. తెలుగు ప్రజల మధ్య సామరస్యం కోసం అలయ్ బలయ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ మీరు చూపించిన ఒక ఐక్యతం అట్లానే మీరు రాజనీతిలో కూడా చూపించి ఈ రాష్ట్రంని పైకి తీసుకోపోతే, ఈ దేశంని పైకి ముందుకు తీసుకోపోతే చాలా బాగా ఉంటుంది. దత్తాత్రేయ గారు ఇంతమంది మహానుభావులను, అతిరథ మహారథులను, అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రతినిధులను ఒక వేదిక మీదకి తీసుకురావడం అవుతుందో అది దత్తాత్రేయ గారికి మాత్రమే చెల్లింది. తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలయ్ ఓ మంచి వేదికైందన్నారు టీఆర్ఎస్ నేతలు. నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం ఒక్క దత్తన్నతోనే సాధ్యమైందన్నారు. పార్టీలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై సమైక్యంగా పోరాడటమే అలయ్ బలయ్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆయన నిజంగా ఎవరి మీద ఆయనకు శత్రువు అయినటువంటి ఉన్నాడు. ఆయనకే సాటి కష్టజీవుల మనిషి, బీదల మనిషి. ఒక మానవీయ కోణానికి, ఒక గొప్ప సాంప్రదాయానికి ఇవాళ బాటలు వేసినట్టుగా భావిస్తా ఉన్నాం. దత్తన్న తాను బతికి ఉన్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగి 10 ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. తెలంగాణ కోసం దత్తాత్రేయ చేసిన పోరాటం మరువలేనిదని చెప్పారు. ఉద్యమ సమయంలో మంచి వేదికైన అలయ్ బలయ్ తెలంగాణ అభివృద్ధికి కూడా తోడ్పడాలని కాంగ్రెస్ నేతలన్నారు. తెలుగు ప్రజల అనుబంధ ఆలింగన సాగిస్తూ తెలంగాణ అభివృద్ధిని పూర్తి చేసేంత వరకు కూడా ఈ అలయ్ బలయ్ కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. రేపటి తెలంగాణ నిర్మాణానికి ఇదే విధంగా కొనసాగాలని, దీన్ని పునాదిగా నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వారికి. అలయ్ బలయ్ శత్రువులను సైతం మిత్రులుగా చేసుకునే మంచి కార్యక్రమమని అన్నారు టీడీపీ నేతలు. దేశ రాష్ట్ర సంస్కృతిని చాటి చెప్పేలా కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించడంలో పేద ధనిక అనే భేదం లేకుండా కుల మత జాతికి అతీతంగా నిర్వహించేటువంటి తీర్చిదిద్దినటువంటి ఘనత వారికి దక్కింది. రాజకీయ పార్టీలందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టే ఆనవాయితీ ఒక దత్తాత్రేయ గారికి ఆ క్రెడిట్ దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ లేదు, అది మన గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలయ్ బలయ్తో ఐక్యత పెరుగుతుందన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మేధావులు. తెలంగాణ ఉద్యమంలో ఇది కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ శక్తులను అలయ్ బలయ్ ఏకం చేసిందని అన్నారు. ఈ రాష్ట్రంలో లేనటువంటి ఒక గొప్ప వంతెనను ఈ రాష్ట్రంలో నిర్మించాడు. ఇది అలయ్ బలయ్ ఒక ఉత్సవం కాదు, ఒక గొప్ప వంతెన. ఈ వంతెన నుంచి అన్ని పార్టీలకు కూడా ఎంతో ప్రయాణం చేయొచ్చని మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన ప్రజల మధ్యన ఎటువంటి వైషమ్యాలు లేవు అనే సందేశాన్ని పంపించే ఆలోచనతో దీన్ని కొనసాగిస్తూ దేశ సంస్కృతిని చాటి చెప్పేందుకు, తెలంగాణ సంప్రదాయాలను వెలికి తీసేందుకే అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఎలాంటి భేదాలు లేకుండా పరస్పరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేదే అలయ్ బలయ్ అన్నారు బీజేపీ నేతలు. గత 12 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి పండుగ ఉద్యమకారులు వాళ్ళందరినీ కూడా ఒకే గొంతుతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని గట్టిగా కోరినటువంటి వేదిక అలయ్ బలయ్ అని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ అభివృద్ధిని, బంగారు తెలంగాణను సాకారం చేసుకునేంత వరకు వారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని. బతుకమ్మ ఆటపాటలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలు, గిరిజన నృత్య ప్రదర్శనలు అలయ్ బలయ్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అతిథుల కోసం తెలంగాణ వంటకాలైన అంబలి, గడక, జొన్న రొట్టెలు, పాయ, సర్వపిండి లాంటి 120 రకాల వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ తయారు చేశారు.